రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన ఒక మెథడు 5 లేయర్. సో ఎస్పీకే పాలేకర్ గారి విధానం అని చెప్తారు. 5 లేయర్ మీద ఎంత జరగాలనో ప్రచారం అంత జరిగింది. చాలామంది పెట్టిరు. నిజంగా 5 లేయర్ మోడల్ సక్సెసా ఫెయిల్యూర్ అన్న విషయాల జోలికి పోకపోతే వాటిని పెట్టి తీసేసిన రైతులు ఉన్నారు, కొత్తగా వస్తున్న రైతులు ఉన్నారు. సో పెట్టి తీసేసిన రైతులని వాళ్ళ అనుభవం తెలుసుకుంటే మరికొంతమంది రైతులకు అనుభవంగా పనికొస్తుంది. నిజంగా 5 లేయర్ ఒక ఎకరంలో చేస్తే ఒక కుటుంబానికి, ఒక రైతుకు అది వైబుల్ అవుతుందా లేదా, దాని సక్సెస్ రేట్ ఎంత ఉంది, సో ఈ వివరాలు. లేదంటే ఒక బ్లాక్గా పెట్టుకోవచ్చా, ఎకరం మొత్తంగా కాకుండా ఒక బ్లాక్గా దాన్ని 5 లేయర్ చేయొచ్చా. ఎందుకంటే పాపులర్ అయిన ఈ విధానం గురించి కూడా ప్రతి అంశంలో ఫెయిల్యూర్ సక్సెస్ ఉన్నట్టే ఈ విధానంలో కూడా ఫెయిల్యూర్ సక్సెస్ ఉంది. ఒక రైతు 5 లేయర్ స్టార్ట్ చేసి ఏదో కారణాల చేత తీసేసిండా, లేదంటే నిజంగానే నష్టం వచ్చి తీసేసిండా, ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దమరి గ్రామంలో ఉన్నాం. 5 లేయర్ పెట్టి తీసేసిన రైతు ప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఈ ఒక విధానాన్ని విమర్శించడం కాకుండా విధానంలో మంచి చెడ్డల గురించి మాట్లాడుకునే ఈ వీడియో 5 లేయర్ చేస్తున్న రైతుల కోసం. నమస్తే. నమస్తే ప్రసాద్ గారు. సో నేను మీద ఒక వీడియో చూసిన, నేను అప్పుడే అనుకున్నాను నిజంగానే, ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో లేదంటే సహజ వ్యవసాయంలో, ప్రకృతి వ్యవసాయంలో పాపులర్ అయిన మెథడ్ ఎస్పీకే 5 లేయర్ మోడల్. సో నేను ఎందుకు తీసేసిన 5 లేయర్ అన్నది మీద ఒక వీడియో చూసిన నేను. సో ఆ రోజు అనుకున్నా సరే ఎందుకు తీసేసారు, ఎందుకంటే ఇంకో కొంతమంది రైతులకు మీ అనుభవం తెలియాలి. సో మీ వీడియో ద్వారా, మీ ఛానల్ ద్వారా పోయి ఉండొచ్చు. సో నేను కూడా దాని మీద చేయాలని అనుకున్నా. ఏం చెప్తారు మీరు 5 లేయర్ గురించి? అంటే ఇప్పుడు నాకు జరిగిన అనుభవము, అందరికీ జరగాలి, ఎఫర్ట్స్, అవునవును, అవి చెప్పండి, దాని రిజల్టే చెప్తాను. ఎస్ ఎస్. నేను ముఖ్యంగా ఈ 5 లేయర్ చెప్పడం వల్ల ఎవరిని నొప్పించడం నా ఉద్దేశం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నా ఉద్దేశం ఏంటంటే రైతు సక్సెస్ అవ్వాలి. అవును, రైతు సక్సెస్ అవుతే దేశం సక్సెస్ అవుతుంది ఆటోమేటిక్. అయితే ఇప్పుడు 5 లేయర్ విషయానికి వస్తే నేను వద్దనే చెప్తా, ఖచ్చితంగా వద్దని చెప్తా. వద్దని. ఇంకా దాంట్లో మొహమాటం ఏం లేవు అస్సలు. 5 లేయర్ ఒక ఎకరం కాదు, ఒక్క బ్లాక్ కూడా వద్దని చెప్తా. ఓకే, మస్తు. ఎందుకు అంటే ఇక్కడ కూలీల సమస్య ఒకటి. ఓకే, నా ప్రాజెక్టుల ప్రకారము కూలీలు లేకుండా చేస్తేనే మనం నెట్క రాగలుగుతాం వ్యవసాయంలో. ఇప్పుడు మనం చూస్తున్నట్టే 30,000 40,000 ఇచ్చే పొజిషన్ ఎవరి దగ్గర ఉండదు రైతులకు. అయితే ఇక్కడ 5 లేయర్ విషయానికి వస్తే ఏమవుతుందంటే ముఖ్యంగా ఎవ్రీ ఇంచ్ మీరు వర్క్ చేయాలి. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, ఎందుకంటే అందులో కూరగాయలు ఉంటాయి. అంటే ఇంటికి ఇప్పుడు మనం చెప్పేది అన్ని ఇంటికి కావాల్సింది అన్నప్పుడు ఇంటి రాజులు అందులో చేయాలి, ఇంచు చేయాలి. అవును, అట్లా నేను చేసుకుంటూ పోతే ఎన్ని రోజులు చేస్తాను సపోజ్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ముందంతా చూసి వచ్చారు కదా. అవును, మన 14 ఏళ్ళ ఫామ్ నేను ఒక్క 5 నిమిషాలు కూడా పని చేయ అక్కడ. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ అక్కడ. అంతే. ఇక్కడికి వచ్చేవారికి ఏమైంది, రెండింటిని ఒక దగ్గర కట్టేశాం, మిక్స్ చేసాం, పెద్ద మొక్కలు చిన్న మొక్కలు. దాన్ని సపరేట్ చేసేసుకుంటే ఎంతో బాగుంటుంది. పెద్ద మొక్కలు అన్నీ పెట్టుకోండి, 20x20 పెట్టుకోండి, సింపుల్గా. ఏం పెద్ద ఇప్పుడు అవి జస్ట్ మీరు మేనేజ్ చేసుకొని 20x20లో మేనేజ్ చేసుకొని కలుపు, అదే మామూలుగా ఎరువిచ్చే మొక్కలు పెట్టుకొని చాప్ డ్రాప్ చేసి వెళ్ళిపోండి. ఓకే, ఇట్స్ ఫైన్. అంటే మీరు ఎంతసేపు చేస్తారు, నెలకు ఒక రోజు, 2 నెలలకు ఒక రోజు. అవును, ఎప్పుడైనా కలుపు వచ్చింది జస్ట్ చాప్ చేసిరు, డ్రాప్ చేసిరు, జీవామృతము వాటర్తో ఏదో ఇచ్చిరు, అయిపోయింది, అంతవరకు మీ పని అయిపోయింది. ఇక్కడ అట్లా కాదు. మీరు కూరగాయలు పెట్టినప్పుడు ఏంటంటే స్టార్టింగ్ నుంచి మీరు డైలీ టైం ఇవ్వాలి. పోనీ అట్లా ఇచ్చినా వస్తుంది అంటే రాదు. 1-2 ఇయర్స్ తర్వాత కూరగాయలు మర్చిపోవాలి మీరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100%. ఎందుకంటే ఇక్కడ మనం చేసినాం కాబట్టి రిజల్ట్ ఉన్నదే చెప్తాం. అవునవును, సరే, మీ అనుభవమే. అంటే మనం ఇక్కడ దగ్గర ఉండి లేబర్ లేకుండా మనం చేసినాము కాబట్టి కూరగాయలు రావు. కాబట్టి సపోజ్ ఒక ఎకరంలో ఒక రైతు నాకు ఉట్టి ఉప్పు తప్ప అన్ని వండించుకోవాలని దిగిండి అనుకుందాం. 2-3 ఇయర్స్ తర్వాత కూరగాయలు రావు, ఏం చేయమంటారు అతన్ని? సపోజ్ మనమే అనుకుందాం. ఇప్పుడు మనం అనుకుంటే దిగుబడి రాదంటున్నారా మీరు? కూరగాయలు అసలు రావు, దిగుబడి మీరు వదిలేయండి, కూరగాయలు రావు. అంటే ఇవన్నీ ఆక్యుపై చేస్తాయి. ప్రతి కూడా ఏరు కూడా ఇంత దొడ్డ ఏరు ఎంత మొత్తం ఎక్స్పాండ్ అయిపోయినప్పుడు ఆ చిన్న మొక్క డెన్సిటీ అనుకోవచ్చు, ఆ చిన్న మొక్క ఎట్లా ఇవన్నీ. ముందు ఒక విషయం మాట్లాడదాం మనం. మీరు 5 లేయర్లో అంటే మొత్తం 5 లేయర్లలో ఏమేమి పెట్టిరు అసలు మీరు? ఆ 5 లేయర్లలో
36x36 తీసుకున్నాం. ఓకే. ఫస్ట్ మామిడి మొక్కలు పెట్టిన తర్వాత ఓకే. మధ్యలో కొంత సీతాఫలం వస్తాయి, అనారు వస్తుంది. ఆ మోడల్ దాదాపు అందరికి తెలుసు. టైం బీయింగ్ ప్రాసెస్ ఇప్పుడు ఇంచు చెప్పడం కంటే అందరికి తెలుసు ఆ మోడల్ దాదాపు అదే యాజ్ ఇట్ ఈస్ దించినాం. ఓకే. యాజ్ ఇట్ ఈస్ 2-3 మీరు కూరగాయలు రావు అన్నారు కాబట్టి నేను మరి ఓకే. ఆ కూరగాయలు ఎందుకు రావు అంటే పెద్ద చెట్లు అయిన తర్వాత దీనికి డెన్సిటీ వచ్చేస్తుంది, అసలు నీడ రాకపోవడము, అది ఎండబడకపోవడం ఒకటి, మళ్ళా రూట్స్ అన్ని పెద్దవి ఫామ్ అవ్వడం ఒకటి, మెయింటెనెన్స్ ఇక్కడ ప్రతిదీ కూడా మీరు ఇంచు దగ్గరుండి చెయ్యాలి. ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు ఈ కాలువలన్నీ సాప్ లేకపోతే పాములు అయితే తెగ తిరుగుతాయి. వర్షాకాలం ఏంటంటే నాగం పాము అనేది ఇంతనే సైజు ఉంటుంది. నేను చాలా చూసిన ఇంత నాగం పాములు. అప్పుడు పిల్లలు చేసేసి విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. మనం అట్లా కాలువలంతా మంచింగ్ వేసుకొని పోవడం అవన్నీ రిస్క్ అన్నట్టు. అందుకే ఏంటంటే మనం ఏం చేసామంటే సపరేట్ కూరగాయలు చేసుకున్నాం ఎక్సలెంట్ గా, సీజన్ వైజ్ వచ్చేటి ఎట్లా, అది కూడా ఇంకో మోడల్ లో చూద్దాం. దీని గురించి చెప్పాలంటే సపరేట్ చేసుకుంటే నష్టమేముంది, ఒకే చోట 5 రకాలు కాకుండా. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 500 గజాలు ఉందనుకుందాం. ఇప్పుడు నా అభిప్రాయం 500ని మీరేం చేయండి, వెస్ట్ సైడ్ కొంత భాగం పోర్షన్ తీసుకొని పెద్ద మొక్కలు పెట్టండి. ఈస్ట్ ఫేస్ వచ్చేసి సన్లైట్ ఇవన్నీ కావాలి కాబట్టి చిన్న మొక్కలు డిజైన్ చేసేసుకోండి. కూరగాయల బెడ్స్ సపోజ్ ఒక 250 గజాలలో పెద్ద మొక్కలు జామ మామిడి సపోజ్ ఈడ ఎన్ని మొక్కలు వచ్చినాయి ఒక సైడ్ షిఫ్ట్ చేసేసి ముంగడ బెడ్స్ కొట్టుకొని జస్ట్ మీరు కూరగాయలు పెట్టుకోండి. సింపుల్ సొల్యూషన్ కదా. ఇప్పుడు ఈజీ ఉంది కదా. సరే ఎకరంలో పెట్టుకున్నా దేని పోర్షన్ దానికి చేద్దాం, బ్లాక్స్ సపరేట్. కూరగాయల జోన్ కూరగాయలకి పెద్ద రావద్దు. వచ్చిన అందులో మునిగా గ్లైరిసిడ్ ఆవిసే చాప్ డ్రాప్ ఎరువు తయారు చేయాలి కాబట్టి అట్లా పెట్టుకుంటే సింపుల్ లాజిక్ కదా. ఇట్లా ఇప్పుడు మనం చెప్పిన దానికి కొంతమంది ఏంటంటే వ్యతిరేకం, ఎందుకంటే అది పాపులర్ అంటే పాపులర్ మెథడ్ అయిపోయింది. సరే పాపులర్ అయింది, చెప్పుడు వాక్ అంటే చెప్పడంలో అయింది, మరి చేతలలో అయిందా? అయితే నేను నిర్ధారించుకోవడానికి నేను ఒక్కరిని నిర్ధారించుకోలే. ముఖ్యంగా అట్లా మీ అట్లాంటి వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చిన, దాదాపు అన్ని ఛానల్స్కి ఇచ్చిన. వాళ్ళని పర్సనల్గా అడిగింది ఏంటంటే దయచేసి మీరు, నేనైతే కవర్ చేయలేను అన్ని ఫార్మ్స్, మీరు కవర్ చేసిన దాంట్లో సక్సెస్ ఉంటే చెప్పండి, నేను కూడా చెప్తా. అది కూడా పర్సెంటేజ్ 99% ఉండాలి. ఎందుకంటే ఓవరాల్ ఇప్పుడు మనం ఒక్కరి గురించి చెప్పట్లే, కోట్ల మందికి ఒక ఆశ వ్యవసాయం అంటే. అలా వచ్చే వాళ్ళకు మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దయచేసి చెప్పండి. అంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు, సార్ ఒక్క ఫామ్ కూడా లేదు సార్ 5 లేయర్లో. చాలా మందిని అడిగి, ఇప్పుడు మీరు అన్ని చూసారు, మీరు ఎందుకు అబద్ధం చెప్తారు? సరే మీ దృష్టిలో ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, 5 లేయరు 7-8 ఏళ్ళ ఫామ్ సక్సెస్ ఉందా? మీ ముక్కు సూటి క్వశ్చన్ మీకే, మీరు నాకు క్వశ్చన్ వేస్తారు కదా. కొత్త ఫామ్లు అంటే నేనేమంటున్నా 5-6 ఏళ్ళ నుంచి ఉన్న ఫామ్ కొత్త ఫామ్ అంటే నేను ఒకటి చెప్పాలా, ఒక ఇయర్లో ఒక పెళ్లి మంటపం లెక్క ముస్తాబు చేసేసి నేను చూపించింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఉండాలి, థర్డ్ ఇయర్ ఉండాలి. అవును. మరి అవన్నీ ఎక్కడ పోయి లేవు. అంటే ఎవ్వరు ఇక్కడ అపార్థం చేసుకోవద్దు, ఎవరిని మనం ఎవరిని నొప్పియం. ఇప్పుడు ఒకవేళ మీరు మంచి ఉందనుకుందాం, 5 లేయరే మంచి ఉందా, నేను అబద్ధం అంటే అబద్ధం అయిపోదుగా. వాస్తవం అనేది జనాలందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఎవరిది వాళ్ళు నష్టపోయి, అరే నా లోపం వల్ల నష్టం జరిగింది అనుకుంటున్నాను, నా వల్ల ఫెయిల్ అయిపోయింది, నేను ఇంకేమో తక్కువ చేసినా లేపాను. ఇక్కడ ఏముండదు. ఇప్పుడు మేమైతే ఎఫర్ట్స్ నేను 100% పెడతాను. నేను వదలను, జనరల్గా వ్యవసాయంలో దిగినప్పుడు నేను వెనుకకు తిరిగి చూడను, మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతా. అంటే ప్రతిరోజు కూడా క్షుణ్ణంగా 5 లేయర్ అబ్జర్వ్ చేసిన, ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ పాములు తిరుగుతున్నాయి, ఎందుకు తిరుగుతున్నాయి, నేను ఇంకేమన్నా బెటర్ చేయాలా, జీవామృతం ఇంకెక్కువ సార్లు ఇవ్వాలా, చాప్రాప్ ఎక్కువ చేయాలా, అన్ని చూసి ఫైనల్గా అప్పుడు కూడా చెప్పకుండా మీ అట్లాంటి వాళ్ళని అందరిని అడిగి ఒకటి చెప్పాను. సో మనం ఎన్ని రోజులు ఉన్నది మీ దగ్గర 5 లేయర్? దాదాపు ఒక 5 years వరకు. 5 years ఉంది. ఇప్పుడు ఆ మామిడి చెట్టు ఉంది, అది అవును, అక్కడ మామిడి చెట్టు ఉంది, ఇక్కడ మామిడి చెట్టు ఉంది, సీతాఫలం ఉంది. ఇప్పుడు నేను అన్ని మళ్ళీ చేంజ్ చేస్తా. ఇప్పుడు ఇదే మీకు చెప్తున్నాను, 3 years తర్వాత ఇదే మోడల్ మనం ఇద్దరం చేద్దాం. జస్ట్ 3 years తర్వాత నేను ఇంట్లో ఎట్లా డిజైన్ చేస్తాను చూడండి. అట్లా ఇప్పుడు చాలా మంది ఏంటంటే 5 లేయర్ మానేసాగానే ఆపేసేసిన వ్యవసాయం అనుకుంటుండొచ్చు కొంతమంది కొత్త వాళ్ళు. ముందట ఉందిగా,
ఇప్పుడు 13 ఏళ్ళ ఫామ్ ఆల్రెడీ మీ ముంగడ స్టాండ్ అయింది, కొబ్బరిలు వస్తున్నాయి, ప్రతి చెట్టు ఫ్రూట్ వస్తుంది. మనకి ఏం చెయ్యకుండా మీరు అదే నోటీస్ చేసుకోవాలి, ₹1 ఖర్చు పెట్టకుండా వస్తుంది. మినిమం మెయింటెనెన్స్ లో. ఇంకొక ఫామ్ కూడా బిల్డ్ చేస్తున్నాం. ఇది అయిపోయింది, ఇంకొకటి బిల్డ్ చేస్తాము, మళ్ళీ కన్సల్టేషన్ చేస్తాము. అంటే ఇంత పని ఉంటది, అంటే ఇంత పని చేసుకుంటా కూడా మనకు టైం ఉంటది. అంటే ఇప్పుడు చాలా మంది ఇది కాలేదు వదిలేసింది అనుకోకుండా బిల్డ్ చేస్తారు. మీరు ఫైల్ చేసిన ఏరియా అంతా 4 బ్లాకులు. 4 బ్లాకులు. నేను మంచిగా ఉంటే ఒక బ్లాక్ అన్నా చేస్తా, ఒకటి కూడా వద్దంటున్నాను, ఖచ్చితంగా వద్దంటే. ½ ఎకరా 4 బ్లాకులు అంటే అంత కూడా ఉండదు. పావు ఎకరం కొద్దిగా తక్కువ. అట్లా ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే మీరు వాట్సాప్ లో ఏమన్నా ఉంటే మనము వాస్తవం చెప్పుదాం. ఇక్కడ నేను చెప్పింది ఆయన ఫైనల్. ఏదన్నా ఉంటే దాని గురించి చెప్పండి. ఇప్పుడు మీరు నష్టపోయిన వాళ్ళు కూడా ముందుకు వస్తే కదా పక్కువని సేవ్ చేయడం. అవును. ఇప్పుడు నేను నష్టపోయినా నేను కాము ఉంటే కొన్ని వేల మంది వచ్చేసి పాపము రిటర్న్ వెళ్ళిపోతే ఎవరికి నష్టం? అవును, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మంది వస్తారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఫ్రస్ట్రేషన్ ఉండుట్లా ఆల్టర్నేట్ వెతుక్కుంటున్నారు. వెతుక్కొని ఫైలేర్ అని చెప్పేసి వాళ్ళు సక్సెస్ కాకపోతే పరిస్థితి ఏంది? అంటే కుటుంబాలు వీధిన పడిపోతాయి కదా. నేను ఫెయిల్ ఆఫ్ సక్సెస్ అని ఎందుకు అడగాలనుకున్నా అంటే, ఫైలేర్లో కనీసం ఒక 1 ఎకర్ ఫైలేర్లో కనీసం 7-7.5 లక్షలు తీయొచ్చన్న ప్రచారం ఒకటి జరుగుతుంది మీడియాలో, యూట్యూబ్ స్టోరీలలో, కొందరు ఇంటర్వ్యూలలో. సో అది ఎంతవరకు నిజం? నిజంగానే ఒక ఎకరంలో ఏడాదిలో కష్టపడి 7.5 లక్షలు వెళ్తే రైతుకు పెద్ద ఆదాయం అది. సో అందుకని మనం మంచి చెట్ల గురించి మాట్లాడాలి ఫైలేర్. ఓకే, ఇప్పుడు 7.5 లక్షలు మీరు అన్నారు. ఇప్పుడు మీరు ఆ పాయింట్ తీసిరని నేను అంటున్నాను. రఫ్గా చెప్పాలంటే ఒక 4-5 లక్షలు ఖర్చు అయిపోతాయి లేబర్కు, జస్ట్ లేబర్కే. ఓకే, మీరు లెక్క పెట్టుకోరు. యావరేజ్గా ఇప్పుడు ఎవరు ఒక్క మనిషి రావాలన్నా మినిమం 20,000, అంటే ఒక 40,000 పెట్టుకోండి, 30,000 పెట్టుకోండి సింపుల్గా. మళ్ళీ మిగిలిన ఖర్చు ప్రిపరేషన్ అనుకోవచ్చు, విత్తనం అనుకోవచ్చు, అంటే మన ఇంటి ఖర్చులు కూడా లెక్క పెట్టుకోవాలి. మనకైతే ఊరికే బతకంగా. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ వదిలేసి వచ్చిన, మన ఇల్లు ఎట్లా గడవాలి, జీతం ఎట్లా ఇవ్వాలి, విత్తనం ఏం కొట్టట్లే, ప్లాట్ఫామ్ ఎట్లా డిజైన్ చేయాలి, ఇవన్నీ లెక్క పెట్టండి. ఎంత అయింది మీకు? సంవత్సరం రాగానే 7 లక్షలు అంటున్నారు కదా. ఇప్పుడు సపోజ్ పసుపునే తీసుకుందాం. పసుపు ఎన్నిసార్లు వాడతారు మీరు? సంవత్సరానికి కిలో. క్రాప్ కూడా 9 months క్రాప్ కదా. 9 months క్రాప్. సంవత్సరానికి 1 కిలో అమ్మాలి, 200, 150. మరి దాని ప్రిపరేషన్ ఎవరు చేయాలి? పీకాలి, కట్ చేయాలి, ఎండబెట్టాలి, మిక్సీ పట్టాలి. మళ్ళీ వచ్చేది 9 నెలలకు. 9 నెలలకు అకౌంట్ వేయండి. మరి సరే, ఇప్పుడు ఆకుకూరలు, కూరగాయలు అన్నారు. 3 months తర్వాత 3 months ఎవరు పేమెంట్ ఇవ్వాలి లేబర్కు? 3 months దాకా రావు ఒకటి. మళ్ళీ నుంచి వచ్చేసి 3 కాలాలు, చలికాలము, వర్షకాలం, ఎండాకాలం. పీక్ స్టేజ్ పోయినప్పుడు మీకు ఏ కూరగాయ రాదు. అవును కదా. చలికాలం పీక్ పోయినప్పుడు ఏది రాదు. వర్షాకాలము అసలు మీరు వర్షాకాలం తక్కువ పంటలు వచ్చేది వర్షాకాలం. ఎందుకంటే పురుగు ఎక్కువ ఉంటుంది, వర్షం పడి ఎక్కువ పురుగు వస్తాయి. ఇవన్నీ బేరీజ్ చేసుకుంటే మనకి ఎంత వస్తాయి? 7 లక్షలు. అంటే మనము ఇక్కడ మీరు అన్నారని నేను ఆ 7 లక్షల గురించి చెప్తున్నా. అంటే ఇవన్నీ ఉంటాయి. మేము పొద్దున్న లేస్తే వ్యవసాయం వెంబడి రోజు చేస్తాం మేము. బెటర్ టు బెటర్ ఎట్లా చేసుకోవాలని. అట్లా దీని డబ్బులు వస్తాయి అంటే ఇనిషియల్గా, అంటే మీకు తెలిసి మీ ఎరుకలో మీకు తెలిసిన ఫ్రెండ్స్ మీలాగనే ఫైలేర్ నుంచి సెట్ బ్యాక్ అయిన వాళ్ళు? నాకు తెలిసింది కాదు, ఎవరు ఉన్నారు అని చెప్పండి. ఇప్పుడు మొత్తం 2 states నేను అదే చెప్పాను కదా వీడియో. 2 states లా 7-8 ఏళ్ళ ఫార్మర్ నేను కూడా చెప్తా అని చెప్పాను. నేను ఫైనల్ అనుకోని మీరు చెప్పండి, చెప్దాం. మన ఉద్దేశం ఏంటంటే అలర్ట్ చేయడం. ఇప్పుడు ఎవరి ఉద్దేశమైనా కానీ చెప్పండి, మంచి చెడు ఉన్నది ఉన్నట్టే చెప్దాం. మనకేమో ఎవరితోటి శత్రుత్వం లేదు, ఏం లేదు. చెప్పకపోతే ఏమైతుంది తెలుసా? వచ్చే వాళ్ళు వచ్చి నష్టపోయినాక వాళ్ళు ఒకటే మాట చెప్తారు, 1000 మందికి చెప్తారు వ్యవసాయం బాగాలేదు మీరు రాకండి. ఒకరు సక్సెస్ అయితే 100 మందికి చెప్తారు, 100 మంది తయారవుతారు. ఏది వాస్తవం చెప్పొద్దా చెప్పాలా? ఏది ఉంటే అది చెప్పాలి. సక్సెస్ చెప్పాలి, ఫెయిల్ అయితే ఫెయిల్ చెప్పాలి. వచ్చే వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడతారు. నేనేమనంటే డబ్బులు రావని ఎందుకు చెప్తానంటే వాళ్ళని ప్రిపేర్ చేస్తాం ఫస్ట్ మెంటల్ గా. అంటే మీరు ఒక సోర్స్ వెతుక్కోండి, భూమిని కొనుక్కోండి. ఇప్పుడు ఇల్లు ఖర్చు పెట్టుకోకుండా ఒక భూమిని కొనుక్కోండి, చిన్నగా అది బ్యాలెన్స్ చేసుకుంటా, ఇక్కడ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అక్కడ కాపాడుకొని మీ ఇంటి అవసరాలు అన్నీ అయిన తర్వాత
అప్పుడు రమ్మంటారు తప్ప. ఓకే. వచ్చి లాస్ అయ్యి అటు కాకుండా ఇటు కాకుండా అవుతాం కదా అట్లా. ఓకే. ఫైలేరు చెప్పాలంటే చాలా ఉంది కానీ చెప్పండి కొంత. ఇంకా 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 అంటే ఇంకా చెప్పినాము ఆల్రెడీ వీడియోలో చెప్పినాము. ఓకే. ఇంకా అసలు భూమిపుత్ర వీడియో కూడా చెప్పండి. మీ రీచ్ మీది, మా రీచ్ మాదిగా. అంటే ఇది ఇప్పుడు ఇది బ్లాక్ సార్. ఇది అవును, సపోజ్ ఇది. అవును. ఇప్పుడు ఆ ఫస్ట్ మామిడి చెట్టు బ్లాక్ పెద్దది అనుకున్నాం, ఏది 4 బ్లాక్లు వచ్చేది. ఓకే. తర్వాత ఇంకొక బ్లాక్ వచ్చేసి మనకు అరటి, ఓకే, సీతాఫలం వస్తుంది. ఓకే. సీతాఫలం ఆల్రెడీ చెప్పిన, ఎందుకంటే మనకు కొండలల్లో తెలుసు కదా. అవును. ఆ కొండలల్లో అంటే మీ ఛానల్లో కూడా కొంతమంది చూసేవాళ్ళు కాబట్టి మొత్తం చెప్పాల్సింది. అయితే సీతాఫలం ఏంటంటే మీకు కాయలు రావు. ఓకే. వర్షం అంటే నీళ్లు పెడతాం కదా, దానికి ఏంటంటే నీటి ఎద్దడు ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, నీళ్ళు తక్కువ ఇవ్వాలి. కొండ ప్రాంతంలో పోయినప్పుడు ఆకులు అన్ని రాలిపోయి చచ్చిపోయినట్టు మాక్సిమం. తర్వాత దాని సీజర్ లో ఇంటి కాయలు కాస్తుంది. ఇప్పుడు నేను ఎందుకంటే ఇవన్నీ అనుభవంతో, ఫస్ట్ ఒక చెట్టు ఉండే మనకు, ప్లెయిన్ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఒక్క సీతాఫల చెట్టు ఉండే. ఆ ఒక్క చెట్టు పెద్ద ఉండే, నేను కారు నిండా 2 సార్లు డిక్కిలో తీసుకుపోయాను సార్. 2 సార్లు ఒక్క చెట్టుకి, ఎందుకంటే దాని నీళ్ళు లేవు అప్పుడు. ఓకే. అవన్నీ నేనంటే ఊరికే చెప్పలే, మనం అనుభవానుసారం తీసుకొని అది అంత కాసింది. ఇప్పుడు లేదు, నీళ్లు పెట్టిన కాయట్లేదు. ఈడ ఒక కాయ ఏం కాయ ఇదని చాలా తక్కువ కాస్తుంది నీళ్లు పెడితే. ఓకే. ఎందుకంటే గుట్టలు కొండల ప్రాంతంలో పెరిగేది విపరీతంగా. మనం చిన్నప్పుడు అన్ని తిన్నాం కదా. సో ఇప్పుడు బొమ్మరామారం చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఆ గుట్టలలో వండి, ఇప్పుడు దీనికంటే ఎక్కువ కాస్తాయి. అంటే ఇది సూటబుల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు దానిమ్మ పెట్టినాం అనుకుందాం. దానిమ్మ పెట్టినప్పుడు మీరు పాస్ కాలేరు పక్క కాలువల నుంచి, ఎక్స్పాండ్ అయిపోయి ముళ్ళు ఉంటాయి. అదొక్కటి ప్రాబ్లం. ఇంకా మిగిలినది వచ్చేసి ఇంకా ఏముంది అందులో, అరటి ఏందవుతుంది అంటే, నిన్న కాక మొన్న కొద్దిగా వర్షం పడ్డది, కూలిపోయినా నేను అక్కడ చూపిస్తాను. సహజ వ్యవసాయంలో సాయిల్ లూజ్గా ఉంటుంది. అవును. సో గాలి వస్తే పడిపోతుంది అని మీరు ఇంతకుముందు చెప్పారు. అవును. సో పడిపోయింది. ఇది అరటి మామూలు గాలి పడిపోయింది. ఇట్లాంటి 10 పడి ఉంటాయి దగ్గర సుమారు 10. సో 5 లేయర్ లో ఇది సెట్ కాదు అలాంటప్పుడు. కాదు, అన్ని కొన్ని పెట్టుకుంటాము, వచ్చిన కాడికి వస్తాయి. అంతేగాని దీని మీద మనం లెక్కలేసి చెప్తా అంటే డిపెండ్ కావద్దు. మామూలు వర్షానికి పడిపోయినాయి. ఇక్కడ ఏమైతుందంటే, మన ప్రకృతి వ్యవసాయంలో సాయిల్ అనేది చాలా లూజ్గా ఉంటుంది. ఎర్త్ వామ్స్ ఇవన్నీ మంచి ఫటైల్ ఉంటది కదా. జస్ట్ గాలి వస్తే పడిపోతుంది. బొప్పాయి పడిపోతుంది. అంటే మీరు సంవత్సర ఆదాయం ఒక్క నిమిషంలో ఎగిరిపోతుంది, అంతే, ఫినిష్ పోయింది. అక్కడ మనకి ఇవన్నీ కూడా ఫెయిలియర్ లో ఉన్న డిసడ్వాంటేజెస్. ప్లస్ అరటి కూడా 3 ఏళ్ల తర్వాత కంప్లీట్ డిస్మెటల్ చేయాలి. అక్కడ రాదిగా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వస్తుంది, అంతే. 4th ఇయర్ రాదు, తీసేయాలి. అంటే మనకు పక్కన కొత్త పిల్లక వచ్చినా గానీ క్రాప్ రాదు, 80% ఆ జోన్ రాదు 100%. అంటే అన్ని చేసి ఉట్టిగా ఏం చెప్పట్లే. సరే, ఎవరి దగ్గర వచ్చింది అంటే ఏ విధంగా వస్తుంది అంటే, మీరు ఒక అరటి చెట్టు పెట్టిరు, మీరు అబ్జర్వ్ చేస్తే బాసన్లు కడిగే నీళ్లు వెనకాల పోయినప్పుడు ఒక గుబూరు ప్రాంతంలో పెరిగి 3-4 గెలలు వస్తాయి, కంటిన్యూగా వస్తాయి. అదో దీన్ని మీరు కంపేర్ చేయొద్దు. దేని అంటే కరెక్ట్ చెప్తే నెక్స్ట్ వాళ్ళకి ఒక సొల్యూషన్ ఉంటుంది. నేను అరటి పెట్టుకుంటే ఏమైంది, ఎందుకు పెట్టుకోవాలా వద్దా అంటే మనం చెప్తేనే కదా మనకు అనుభవం. అట్లా బొప్పాయి కూడా కూలిపోతుంది కంపల్సరీ, ఎందుకంటే సాయిల్ చాలా బాగా అవుతుంది. సాయిల్ చేంజ్ లేదు, సాయిల్ అద్భుతంగా అవుతుంది, కాకపోతే ఈ కూలిపోతుంది. ఇక మిగిలినది కూరగాయలకు వద్దాం. పసుపు పెడతాం, పసుపు పెట్టిన కూరగాయలు పెడతాం. ఈ కూరగాయలు పెట్టినప్పుడు కలుపు వర్షాకాలం మాత్రం డెడ్లీ వస్తుంది కలుపు, మామూలుగా ఉండదు. మనం ఆ కలుపు అనేది తీయడానికి ఎంతమందిని పెట్టాలి, ఎకరంలో మీరు తీసుకో ఎంతమందిని పెడతారు, ఎంతమందిని పెడితే మీరు అమ్మితే లేబర్ పేమెంట్ కూడా ఇవ్వాలి, లక్షలు పక్కన పెడతాం. మనం గడ్డి మందు కొట్టొద్దు, అంటే ఇప్పుడు ఈ లేబర్కే ఇయ్యలేని మనము ఆ జంట తీస్తారా, మొత్తం ఎకరంలో తీస్తారా? వాళ్ళు తీసే లోపల మళ్ళీ ఒక దగ్గర తీస్తే ఒక దగ్గర ఇస్తారు. నుంచి తీసుకుంటా పోతే ఎక్కువ మంది 10 మందిని పెట్టాలి, మళ్ళీ ఎవరు ఇవ్వాలి పేమెంట్? ఇవి అమ్ముతూ వస్తాయా?
వాస్తవం ఇది వాస్తవం. అంటే ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు కొంతమంది బయటికి రావాలి, ఎవరైనా నష్టం ఉన్న వాళ్ళు వాస్తవం చెప్పండి. సక్సెస్ ఉంటే మేమేం లాస్ అయిందని చెప్పంటే వాస్తవం మీకు జరిగింది చెప్తే సక్సెస్ ఫెయిల్ పక్కలో సక్సెస్ అవుతారు, వాళ్ళు ఇంకో మంచి బాట వేసుకుంటారు. ఓకే అట్లా అంతే. అది మనం ఫైలేయర్ గురించి. ఓకే, ఫైలేయర్ చేద్దామని కొత్తగా ఎవరన్నా వచ్చారు అనుకోండి, మీరేం సలహా ఇస్తారు? మీరు వీడియో స్టార్టింగ్ లో వద్దన్నారు, ఎట్లా జస్ట్ ఇప్పుడు నాకు ఫోన్ చేసిన వాళ్ళకు నేను వద్దని చెప్తా. ఓకే, చాలా మంది అంటారు సార్ మరి ఫైలేయర్ వద్దన్నారు, ఓకే ఏం చేయాలి? ఓకే, మనం మోడల్ చేస్తున్నాం. ఓకే, ఆల్టర్నేటివ్ 4 ఏళ్ళు కంప్లీట్ అయింది. నేనేదో 1 సంవత్సరంలో నేనేమి చెయ్యలేదు. ఓకే, 4 ఏళ్ళు ఉంది. కూరగాయలు సపరేట్ చేసిన ప్రతిదీ కూడా ఆడ కూడా మినిమం డబ్బులు ఖర్చు. లేబర్ లేరు. ఓకే, ఇక్కడ లేబర్ లేరు, అక్కడ లేబర్ లేరు. ఓకే, 2 కూడా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నా ఇంటికి కావాల్సిన అన్ని అక్కడ వస్తాయి. అక్కడ కూడా చూద్దాం. ఓకే, అంటే మీరు అంటున్నారు కదా కొత్త వాళ్ళకి ఎట్లా, ఇప్పుడు మనం ఫైలేయర్ వద్దు అని చెప్తున్నాం అంటే ఆల్టర్నేటివ్ మోడల్ కూడా ఏదో ఒకటి ఉండాలి కదా మనం చేస్తున్నాం. ఇప్పుడు నేను దీన్ని డ్రాప్ అయిపోయినంత మాత్రం నేను ఊరుకోను కదా. అవునవును, ఇంకా బెటర్ వే ఏంది? ఇప్పుడు నేను దీని మీద శోధన చేసిన, ఓకే, దీన్ని ఉన్న అనుభవాలు తీసుకొని ఇంకా బెటర్ ఎట్లా చేసుకోవాలి, కూరగాయలు ఎట్లా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ 1 ఎకర్లా నేను పోక్కర్లే. ఓకే, పండ్ల జోలికి నేను పోను, కూరగాయలు మాత్రం నాకు రెగ్యులర్ చేసుకుంటా. అయిపోయింది, కంటిన్యూ వస్తాయి నాకు, నా తరతరాలకు కూరగాయలు వస్తాయి. ఇప్పుడు ఈ ఫైలేయర్లో రాకపోతే నేను ఎవరి దగ్గర పోవాలి? ఫైలేయర్లో మీరు 2 years తర్వాత క్రాప్ రాదంటున్నారా? కూరగాయలు రావండి. కూరగాయల సంగతి నేను చెప్పాను. కూరగాయలు రావు, మధ్యలో అరటి రాదు, బొప్పాయి రాదు, ఇవన్నీ రాకపోతే మరి ఇక మనకి ఫెయిలియర్ చేసుకునే లాభం మరి ఏం లాభం? సరే వచ్చినాయి అనుకుందాం, 1 నిమిషం నేను ఫెయిల్ అయినా, మరి ఏవి ఫార్మ్స్? ఓకే, సక్సెస్ అయిన ఫార్మ్స్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5-6 ఏళ్ళ తర్వాత తీసుకోండి. మీరు చేయండి, మీరు వీడియో చెయ్యండి. ఓకే, ఓకే, మనందరికి బాధ్యత ఉంది, సమాజం మీద మనందరికి బాధ్యత ఉంది. ఓకే, కాబట్టి మీరు చేయండి, మేము చెప్తాము. ఓకే, షూర్. సో మీరు మాత్రం 5 ఏళ్ళు చేసి చూసి వదిలేసారు, తీసేసిన. సో మీరు ఇదే వీడియో మనం 3 ఏళ్ళ తర్వాత చేద్దాం, మళ్ళీ ఏం మోడిఫై చేసినా ఇంట్లో తప్పకుండా. నేనేం జరగటోని కాదు. ఇప్పుడు ప్రతి వీడియో కూడా మనం ఫామ్ లోనే చేసుకుంటూ వస్తున్నాం. ప్రతిది కూడా ఇప్పుడు ఏదైనా చూడొచ్చు. ప్రతిది కూడా ఇప్పుడు చాలా మంది కూడా ఫోన్ చేసి సార్ అప్పుడు చిన్న వృక్షాలు ఉండే, ఇప్పుడు చాలా పెద్ద అయినాయి, వాళ్ళే చెప్తారు, నేను చెప్పక్కర్లే. ఇప్పుడు పోయే వాళ్ళు కూడా నిర్ధారించుకుంటారు ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరు ఎన్నేళ్ళ నుంచి చేస్తారు, ఏ విధంగా చేస్తున్నారు. అంటే నేను లక్షలు వస్తాయని చెప్పాల్సిన పని లేదు నాకు. కొత్తగా ప్రకృతి వ్యవసాయంలోకి అంటే సహజ వ్యవసాయంలోకి వచ్చే రైతులకు మీరైతే సజెస్ట్ చేయట్లేరు ఫైలేయర్ వద్దని, కానీ వ్యవసాయంలోకి రమ్మనే వ్యవసాయం రమ్మంటారు, కానీ ఈ మోడల్కి వద్దంటారు. 100% వద్దంట. ఓకే, ఒకవేళ నా తప్పు అయి ఉంటే చేసిన వాళ్ళు చెప్పండి, చూసి చూపించుకుంటే చెప్పండి. ఓకే, అప్పుడు ఒప్పుకోవచ్చు. అయినా నేను ఒప్పుకోరు, నేను చేసిన. ఓకే, ఇప్పుడు నేను మాత్రం ఒప్పుకోను. ఓకే, ఇదైతే షూర్. ఓకే, అట్లా. ఓకే అండి, రైట్.